తెలంగాణలో రాజకీయ వేడి మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై బీఆర్ఎస్ ఫోకస్ పెంచింది. ఈసారి నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో గెలుపే లక్ష్యంగా గులాబీ దండు అడుగులు వేస్తోంది. దీనికోసం కసరత్తులు కూడా మొదలెట్టేసింది. గ్రాడ్యుయేట్ ఓటర్స్లో పట్టు పెంచుకునేందుకు జిల్లాల వారీగా సమావేశాల నిర్వహణకి కార్ పార్టీ సన్నాహాలు కూడా ప్రారంభించేసింది. పట్టభద్రుల నియోజకవర్గంలో బలమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తోందట. ఇంతకీ ఈసారి ఎలాంటి స్ట్రాటజీతో గులాబీ గుబాలించాలని చూస్తోంది? పట్టభద్రుల ఎమ్మెల్సీపై బీఆర్ఎస్ ఫోకస్. 2027 మార్చిలో పూర్తి కానున్న తీన్మార్ మల్లన్న పదవీ కాలం. నిరుద్యోగ సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్. గ్రాడ్యుయేట్స్ ను ఆకర్షించేందుకు గులాబీ కసరత్తులు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం తెలంగాణ శాసనమండలిలో అత్యంత ప్రాధాన్యత ఉన్న గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ పట్టభద్రుల నియోజకవర్గాన్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటాయి. విద్యావంతుల ఓటు బ్యాంక్ అధికంగా ఉండటంతో పాటు ఈ స్థానం ఫలితం రాష్ట్ర రాజకీయాలకు అద్దం పడుతుందని పొలిటికల్ సర్కిల్స్ భావిస్తూ ఉంటాయి. విద్యావంతులు, ఉద్యోగులు, యువత అభిప్రాయాలను ప్రతిబింబించే పట్టభద్రుల నియోజకవర్గం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎమ్మెల్సీ స్థానంపై స్పెషల్ ఫోకస్ పెడతాయి. ఈ నియోజకవర్గ పరిధిలో ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలు వస్తాయి. 2024 ఉప ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గంలో సుమారు 4.6 లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ నమోదయ్యారు. 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ నుండి గులాబీ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. రెండోసారి కూడా బీఆర్ఎస్ నుండి పల్లాకే ఆ పార్టీ అధినేత అవకాశం కల్పించారు. దీంతో 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లోనూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘన విజయం సాధించారు. అప్పటి నుండి 2 ఏళ్ల 9 నెలల పాటు శాసనమండలి సభ్యుడిగా ఆయన ప్రాతినిధ్యం వహించారు. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుండి ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి పల్లా రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2024లో జరిగిన ఉప ఎన్నికలో ప్రధాన పోటీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మధ్య జరిగింది. ఆ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, నిరుద్యోగ సమస్యపై తీన్మార్ మల్లన్న చేసిన పోరాటం, బీసీ వాదాన్ని జనంలోకి తీసుకువెళ్లడంతో ఆయన విజయం నల్లేరు మీద నడకలా సాగింది. అయితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పదవీకాలం 2027 మార్చితో పూర్తవుతుంది. దీంతో ఇప్పటి నుండే నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల స్థానంపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఈ పట్టభద్రుల నియోజకవర్గంపై దృష్టి సారించిన బీఆర్ఎస్ ముందస్తుగా కసరత్తులు షురూ చేసిందని సమాచారం. పట్టభద్ర ఓటర్స్ లో పార్టీ పట్టు పెంచేందుకు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు ప్రారంభించింది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, విద్యావంతుల సంఘాల ప్రతినిధులతో సమావేశాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తోందట. ఈ సమావేశాల్లో పట్టభద్రుల సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రభుత్వ విధానాలపై చర్చ జరగనుంది. అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఓటర్ నమోదు కార్యక్రమాలు, బూత్ స్థాయి కమిటీల బలోపేతంపై ప్రత్యేక కార్యాచరణను గులాబీ పార్టీ రూపొందిస్తోందట. ప్రభుత్వ విధానాలు, నిరుద్యోగుల సమస్యలే టార్గెట్ గా ప్రభుత్వంపై సమర శంఖం పూరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందట. మరోవైపు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని మరోసారి బరిలో నిలిపేందుకు పార్టీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందట. దీంతో రంగంలోకి దిగిన రాకేష్ రెడ్డి నిరుద్యోగులే టార్గెట్ గా వ్యూహ రచన చేస్తున్నారట. తెలంగాణలో నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నియామకాల ఆలస్యం, యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధాన అజెండాగా తీసుకుని రేవంత్ సర్కార్ ను ఎండకట్టాలని గులాబీ పార్టీ భావిస్తోందట. పట్టభద్రులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లేందుకు పార్టీ నాయకత్వం కార్యాచరణ రూపొందిస్తోందట. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చినప్పటికీ నియామక ప్రక్రియ ఆశించిన వేగంతో జరగడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, నియామక ఉత్తర్వుల జారీ లాంటి అంశాల్లో జాప్యం కారణంగా యువత తీవ్ర ఆందోళనకు గురవుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రత్యేకించి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో వారి సమస్యలను ఎమ్మెల్సీ ఎన్నికల వేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోందట. నిరుద్యోగ భృతి, ఖాళీ పోస్టుల భర్తీ, ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో సమావేశాలు, నిరసనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరుద్యోగుల సమస్యలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించిందట. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న యువతకు న్యాయం జరగాలని నినాదంతో పట్టభద్రుల నియోజకవర్గంలో పోరాట కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచిస్తోందట. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం ఈ క్లాస్ రూమ్ పేరుతో కార్యక్రమాలు చేపట్టారు. ఈసారి ఎలాగైనా పట్టభద్రుల స్థానంపై గులాబీ జెండా ఎగరవేయాలనే కృత నిశ్చయంతో ఆ పార్టీ పనిచేస్తోందట. ఈ ఎమ్మెల్సీ స్థానం నుండి గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామే అని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోందట. దీనికోసం ఇప్పటి నుండే కసరత్తు షురూ చేసింది. దీంతో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయాలు ఇప్పటి నుండే ఆసక్తికరంగా మారుతున్నాయి.